హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్ వచ్చేసి కరివేపాకు చికెన్ ఫ్రై చేస్తున్నాము. చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎలా చేసామనేది చూసేది. స్టవ్ ముట్టించేసి పాన్ ఒకటి మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, హోల్ గరం మసాలా అండ్ ఒక 10 వెల్లుల్లి, ఒక 6 ఎండుమిర్చి, నెక్స్ట్ 1 కప్పు కరివేపాకు, ఒక 3-4 నిమిషాల పాటు వేయించాలి వీటిని. లో ఫ్లేమ్లో పెట్టేస్తే కరివేపాకు డ్రై అయ్యేంత వరకు వేయించాలి. ఇలా చుంచితే పొడైపోవాలి. ఇట్లా ఈ పౌడర్ మొత్తం నేను 700 గ్రామ్ చికెన్ కోసం తీసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ పట్టిద్దాం. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 3-4 స్పూన్లంత ఆయిల్ నేను కోకోనట్ ఆయిల్లో వాడుతున్నా. దీంట్లో కోకోనట్ ఆయిల్ కరివేపాకు చుట్టూ కూడా చాలా మంచిది. ఆయిల్ కొంచెం పెట్టిన తర్వాత ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు, జీడిపప్పు కొంచెం రంగు మారాక తీసేద్దాం. ఇందులో నుంచి పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి ఇది వేస్తున్నా. ఆనియన్ కొంచెం రంగు మారిన తర్వాత వేయించాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అండ్ ఫ్రెష్గా ఇప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత కడిగి పెట్టుకున్న 700 గ్రామ్ చికెను, నీటి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగ్గిపోయేంత వరకు ఉడికిద్దాం. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత దీంట్లో 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా కరివేపాకు, 4 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసా ఇవి వేసేస్తున్నా. మూత పెట్టేసి మళ్ళీ ఇందులో వాటర్ మొత్తం ఎక్కిపోయేంత వరకు ఉడికించాలి. లో ఫ్లేమ్లో పెట్టే వాటర్ అంతా ఎక్కిపోయింది. ఉడికించిన తర్వాత వాటర్ ఏమాత్రం లేవు. ఇంకా చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసుకున్న మసాలా యాడ్ చేయడమే. వేయించుకున్న జీడిపప్పు అండ్ రెడీ చేసుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేయడం. ఇంకా దీంట్లో స్మెల్ అయితే అదిరిపోయింది. నీట్గా మిక్స్ చేసిన తర్వాత మసాలా యాడ్ చేసినాక జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలి. జస్ట్ 2 మినిట్స్ అంతే. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా పర్ఫెక్ట్ వచ్చేసింది. మొత్తం డ్రై వచ్చేసింది. ఫ్రై అంటే ఫ్రై లాగానే బాగుంది. స్టవ్ ఆఫ్ చేసి వేడి అన్నంలో తినేయడమే. వేడి అన్నంలో చికెన్ ఫ్రై, అది కూడా కరివేపాకు చికెన్ ఫ్రై సూపర్ ఉంటుంది. ఈ రెసిపీ హెల్దీ కూడా. చాలా బాగుంది.
మంచి టేస్ట్ వచ్చింది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.